వార్తలు చదివి చదివి మస్తు దూపైతున్నది. ఓ అన్న జరని మంచినీళ్ళు అవు గాని వేనన్న కానొస్తలేడు, ఏమైంది? ఇలా ఆఫీస్కి రాలేదా? రాలే ఎందుకన్నా జ్వరం గిన వచ్చిందా ఏంది? నిన్న మంచిగానే ఉండే కదా, అప్పుడే జ్వరం వచ్చిందా ఏంది? జ్వరం లేదు పాడలేదు, జర బయటికి పోయిన అట్లా. బయటికి ఎక్కడికి పోయిండు? ఆయనకు బయట ఏం పని? ఓ వేనన్నా ఏడున్నావు? అలా అమ్ముతారా అన్నారు. ఏడు అమ్ముతారు ఈడ పెద్ద పెద్ద ఏమో బిల్డింగ్లో ఒప్పిస్తాయి. అరే ఎలా పోవాలి అక్కడ అడిగి చూస్తా కాక బాబా. ఈడ విమానాలు అమ్ముతురాడగానే, విమానాలు ఫ్లైట్ అదే గాలి ఎగుతాయి ఇక అవి అమ్ముతురాడగా. అంటే ఈడ అమ్ముతురు అని చెప్తేనే వచ్చింది విమానం. కాక ఈడ విమానాలు దొరుకుతాయట కానీ విమానాలు దొరుకుతాయా? अरे पहले एमंटर एयरपोर्ट फ्लाइट मिलता है इधर। हाँ इधर किधर मिलता? शमशाबाद पे मिलता। शमशाबाद पे? ये दिलसी नगर पे नहीं मिलता। अरे కాగా విమానం దొరుకుతుందా? విమానం లేదు, చడ్డీ మిల్తా. అరే విమానం అమ్ముతారా ఇక్కడ? విమానం లేదు. ఈ ఇక్కడ మొత్తం ఏడ విమానాలే ఏడ అవుపిత్తలేవు. గిన్నె అడిగి చూస్తా అన్న. ఈడ విమానాలు దొరుకుతాయి? విమానం దొరుకుతుందా? విమానం ఫ్లైట్ అంటే ఇక్కడ దొరుకుతుందని చెప్పారుగా దిల్సునగర్లో. ఫుట్పాత్ మీద అమ్ముతారా? ఏడ దొరుకుతుందా అబ్బా? అయ్యో ఏడ చూడు పరదాలు గిరదాలు అన్నీ ఒప్పిస్తానే కానీ మనం ఒకటే ఒప్పిస్తలేదు. ఎంత పోవాలి ఏడ తోలాడాలి అన్న. విమానాలు దొరుకుతాయి అనే ఈడ? ఏం ఆడుతున్నావు అన్న? విమానాలు దొరుకుతాయి, మొత్తం మొబైల్స్ పౌచెస్ అన్నీ దొరుకుతాయి. దిల్సునగర్ అన్న ఇది. అదే నేను ఫ్లైట్ పైకి పోయేది. అదే ఫ్లైటే ఇది, మొత్తం దిల్సునగర్ ఇది. ఓన్లీ మొబైల్స్ పౌచ్లు అన్నీ ఉంటాయి. కావాలి విమానం దొరుకుతుందా? మేడం లోపల ఉంది, టాప్ లెగిన్స్ ప్లాజో లాంగ్ ఫ్రాక్ డైలీ సూట్ పార్టీ వేర్ ఆఫర్ ఉంది మేడం. ఏమి మాట్లాడుతున్నారా? ఏం అర్థం కాదు. ఫ్లైట్ దొరుకుతుందా? విమానం ఇక్కడ దొరకదు కానీ గోర్లపేంట దొరుకుతుంది. గోర్లపేంట నేనేం చేసుకోవాలి? గోర్లపేంట విమానం దొరకాలి. ఏ షాప్లో అడిగినా అందరూ ఒకటే చూస్తున్నారు, నన్నే చూస్తున్నారు. ఏం చేయాలి? కాక విమానాలు దొరుకుతాయా? అరే పెద్ద ఇల్లవా? వద్దు నాకు. కాక ఇక్కడ విమానం దొరుకుతుందా? విమానం ఫ్లైట్ గాడిలో పోయి ఏం చెప్తాడు? అవును ఏదో పెద్ద షాప్ లెక్క ఉంది కదా, గిన్నె పోయి అడుగుదాం ఏమి ఇస్తాడో మరి. అన్న విమానం ఉందా? విమానం ఫ్లైట్? అరే అన్న ఇది చూసినారా? నాకు ఇక్కడ బట్టలు దొరుకుతుంది, సినిమా చూడాలి, బట్ట తినాలి, బిర్యానీ తినాలి, ఇంటికి పోవాలి అంతే. ఇక్కడ బట్ట దొరుకుతాయి అన్న, చూసినారా? ఇది విమానం దొరికేది కాదు ఇది. ఈ అవయి దిరిసినారులు ఎక్కడ తిరగాలి, ఎక్కడ పోవాలి? అమ్మ షాప్ తిరిగిన అందరు నన్నే తిడతారు. విమానాలు ఎక్కడ దొరుకుతున్నాయి కూడా ఏం అర్థమే కావట్లే. అందరేమో అట్లా చూస్తున్నారు నన్ను. అన్న విమానం దొరుకుతా? విమానం ఉంది అన్న. ఏ ఇది కాదు కాక, ఏ గాలి ఎగురుతుంది చూడు. ఎయిర్పోర్ట్ దొరకదు ఇక. ఏమయ్య అందరికి ఇట్లా మాట్లాడతారు. కాకనన్నా అడిగి చూస్తా. కాక ఇక్కడ విమానాలు ఎక్కడ దొరుకుతాయి? తెలిసినారు విమానాలు. అన్న విమానం ఎక్కడ దొరుకుతుంది అన్న? విమానం ఎయిర్పోర్ట్ पे मिलता। ఈ అవన్నీ తెలిసిన విమానాలు ఎక్కడ దొరుకుతాయో ఏమో. తిరిగి వేసకి వస్తుంది. ఎక్కడ ఏం చేయాలో ఏమో. అన్న ప్రవీణ్ అన్న నమస్తే అన్న. బాగున్నా. ఎక్కడ వచ్చినావు? ఏ విమానాలు కొందామని వచ్చినా. ఏంటివి? విమానం అన్న గాలి రెడ్డి. విమానం గిరి ఎంత తమ్మి? తెలిసిన విమానాలు దొరుకుతాయా? అవి దొరుకుతాయి అన్నారు కదా మళ్ళీ. ఏదో ఆగోహం అయినట్టు నువ్వు ఇంటికి పక్కనే మన ఇంటికి పోయి మాట్లాడుకుందా. నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఈయనేనా ఇల్లు? సరే ఇది విషయం కూర్చో అన్నా. అమ్మా ఏం సంగతి వేణు? నీళ్ళ ఏం తెలిసిన పట్టుకొని తిరుగుతున్నావు మన మీద? అవునా విమానం కొందామని వచ్చిన. విమానమా? తెలిసిన విమానం దొరుకుతాను ఎవరు చెప్పింది నీకు? నువ్వు చూడలేదన్నా? రేవంత్ రెడ్డి సార్ నిన్న న్యూస్లో చెప్పాగా తెలిసిన వారిలో విమానాలు దొరుకుతాయి అదేనని. ఇది పెద్ద కథకే వచ్చింది. నీకు మంచి నీకు అర్థమవుతారు చెప్తాను అన్నా. ఊర్లో పొలం దున్నుతున్నావు? పొలం వాడకలే ఉంది, నడుస్తూనే ఉంది. రైతు బంధు పడ్డదా? లేదన్నా. కరెంటు మంచిగా వస్తుందా? ఎక్కడ కరెంట్ అన్నా పోతుంది వస్తుంది. రుణమాఫీ అయిందా నీకు?
ఏ లేదన్న 2 లక్షలు ఉన్నాయి అట్నే అవుతుంది. ముసలమ్మకు మంచిగా బతికే ఉందిగా, మంచిగా ఉందన్న ముసలమ్మకి పింఛన్ వస్తుందా? 2 నెలలు అయినాడన్న రాక నిన్న ఫోన్ చేసి అడిగితే నేను పొరగాడు పోతుంటే ఇచ్చి పంపించిన. ఇవన్నీ చేస్తామని చెప్పింది వాళ్ళు, రేవంతం సార్. విమానాలు ఉన్నాయని చెప్పింది వాళ్ళు, రేవంతం సార్. అవన్నీ అయినాయా? కాలే అన్న. మరి విమానాలు ఉంటాయా తమ్మి? అరే అవును కదా అన్న. ఇట్లయితే ఎట్లా తమ్మి? ఏది చెప్తే అది నమ్మొద్దు, మస్తుగా చెప్తారు. నిజమేందో వాస్తవం ఏందో మనం సోయితో తెలుసుకోవాలి. అనవసరంగా నమ్మి ఇంతవరకు వచ్చినట్టు అయింది అన్న. సరే ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, చెప్పిన నమ్ముడు కాదు, కొంచెం ఆలోచించాలి, తెలివి తెలుసుకోవాలి. సరే అన్న, మరి నాకు టైం అయింది. పనులు వచ్చినట్టున్నారు. వస్తారు అప్పుడే, టైం అయిందా? అయింది, పనులు వచ్చినట్టున్నారు, అయిపోయినట్టు. నాకు కొంచెం పనులు పోయి వస్తాను మరి. ఇంతకేం పని చేస్తున్నావు? అవు వేణు, ఏం పని చేస్తున్నావు ఇంతకి? నేనా అన్న? అరే నేను గుంపు మేసినే